హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాషన్ బ్లాగ్స్. ఈరోజు కొత్త రెసిపీతో వచ్చేసానండి. స్వీట్ రెసిపీ, ఫ్రైడే కదండి, ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. అందుకని స్వీట్ క్విక్గా ఈజీగా అయిపోయే 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ చూపిస్తానండి మీకు. ప్లస్ 2 ప్రాసెస్. ఒక బాండని పెట్టుకుని దాంట్లో 2 టేబుల్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. ఇంకా జీడిపప్పు, కిస్మిస్ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు ప్రెసెంట్, అందుకని జీడిపప్పు వేసుకుంటున్నాను. చూడండి, బాగా దూరగా వేయించుకున్నాక ఒక కప్పు రవ్వతో తీసుకుని అది కూడా వేసి బాగా దూరగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేదాకా. ఒక కప్పు రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. మీకు ఇంకా పల్చగా కావాలంటే ఈ రవ్వ పాయసం కూడా చేసుకోవచ్చు. మనం చేసేది కేసరి కాబట్టి ఒక కప్పు రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసిన తర్వాత అది బాగా రవ్వ అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో, లేకపోతే బాగా కుక్ అయిపోయాక ఈ టైంలో ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. కలర్ కొంచెం యాడ్ చేశారంటే తినేటప్పుడు కేసరి అనిపిస్తుంది. సో బాగా వేసుకుని కలుపుకున్నాక చక్కెర వచ్చి 1 కప్పు రవ్వకి 3/4 కప్పు చక్కెర పడుతుంది. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు 1 కప్పుకి 1 కప్పు వేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్పు కూడా వేసుకుంటారు. మరి అంత స్వీట్ ఎక్కువైతే బాగుండదు. మేము తీసుకునే కప్పు షుగర్ వచ్చి రేషన్లో ఇస్తారు. అది స్వీట్నెస్ ఎక్కువ ఉండదు. సో అందుకని నేను 3/4 కప్పు తీసుకుంటారు. మీరు బయట కొన్ని షుగర్ అయితే అంతేనండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయండి. నా ఛానల్ కొత్తగా చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్